హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. నేను ఈరోజు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తుంటే ఒక భయంకరమైన వార్త చూశానండి. ఆ వార్త చూసిన తర్వాత రాను 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 పోయే కొద్దికి మగాళ్ళకి పెళ్ళవదేమో అనిపిస్తుంది నాకు. నిజంగా మగాళ్ళకి పెళ్ళవటం అసాధ్యం, ఇంపాసిబుల్, కష్టం అయిపోతుంది రాను రాను. ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మాయికి పెళ్లి సంబంధాలకు వస్తే, అమ్మ నీకు పాటలు పాడటం వచ్చా, అమ్మ నడవటం వచ్చా, వంట చేయటం వచ్చా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్. సరే, ఆ క్వశ్చన్స్ ఎందుకు అడిగేవాళ్ళ, అవి అడగచ్చా లేదు, ఇది వేరే చర్చ, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. ఇలా ఉండేది వ్యవహారం అంతా. పోంగా 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 పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పెళ్లి చూపుల్లో కానీ మ్యాట్రిమోనీ వాటిలో దేనైనా సరే అబ్బాయి పరిస్థితి ఏంటి, శాలరీ ఎంత, అబ్బాయికి ఎంత సంపాదించాడు, వెనక ఆస్తులు ఎంత ఉన్నాయి, ఎవరెవరికి అన్న ఆస్తుల్లో వాటా ఇవ్వాలా, అన్నుందా, తమ్ముడున్నాడా, చెల్లున్నాడా, ఉంటే వాళ్ళకి పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, ఈయనకి ఇచ్చే మీరు ఆస్తిని వాళ్ళకి పంచాలా, ఈయనకి ఆస్తి ఎంత వస్తుంది, ఈయన ఎంత సంపాదిస్తున్నాడు, ఈయన హైట్ ఏంది, ఈయన ఎత్తేంది, ఈయన పొడుగేంది, ఇవి చూస్తున్నారు ఇప్పటి వరకు, నిన్నటి వరకు. నిన్న ఇంకో హైలైట్ పాయింట్ జరిగింది. అదేంటో తెలుసా? అంతా అయిపోయిందండి. ఎంగేజ్మెంట్ కూడా ఇంకా సేపట్లో ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది అనగా అమ్మాయి అడిగిందంట, నీ సిబిల్ స్కోర్ ఎంత అని అడిగిందంట. సిబిల్ స్కోర్కి పెళ్లి సంబంధానికి ఏంటమ్మా సంబంధం అని అడిగితే, నీ సిబిల్ స్కోర్ సరిగా లేదంటే నువ్వు క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ సరిగా మేనేజ్ చేయలేదు కాబట్టి అప్పులు పాలైపోయి ఉంటావు, అందుకే నీ సిబిల్ స్కోర్ సరిగా లేదు కాబట్టి నీకు మా అమ్మాయిని ఇవ్వము అని చెప్పి గెట్అవుట్ అన్నారంట. ఇది కొంచెం వినటానికి కొంచెం ఆశ్చర్యం కల్పించవచ్చు మీకు. జరిగింది ఇదే. సిబిల్ స్కోర్ లేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేశారంటండి. సరే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక నెక్స్ట్ అడుగు పడిందండు. ఇప్పుడు ఈ జెడ్ అంటున్నారు కదా, జనరేషన్ జెడ్, XY జెడ్, కొత్త జనరేషన్ వచ్చినాయి కదా, వీళ్ళు ఇంకో అడుగు ముందుకేసి, వినటానికి కొంచెం షాకింగ్గా అనిపించవచ్చు. వీళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే నీ సిబిల్ స్కోర్తో పాటు నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో రిపోర్ట్ తెమ్మంటున్నారంట. తెలుసా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే? అంటే వీడు మగతనానికి పనికొస్తాడా లేదా, వీడికున్న శుక్రకణాల సంఖ్య ఎంత, వీడికున్న స్పర్మ్ కౌంట్ ఎంత, వీడిని పెళ్లి చేసుకుంటే వీడు మనల్ని సుఖపెడతాడా లేదా, వీడు మనతో కాపురం చేస్తే పిల్లలు పుడతారా లేదా, వీడు ఎంతకాలం మనతో సంసారం చేయగలడు అనే అంశాలన్నీ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ద్వారా బట్టి ఉంటుందన్నమాట. సహజంగా పురుషులకి 20 years నుంచి 30 years వరకు ఒక లెవెల్స్ ఉంటాయి, 30 to 40 ఒక లెవెల్స్ ఉంటాయి, 40 to 50 ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒకలా ఉంటాయి. దాన్ని బట్టే వాడి మగతనం కావచ్చు, లేకపోతే సంసారం చేసేది కావచ్చు, పిల్లలు పుట్టేది ఆధారపడి ఉంటుంది. బట్ ఈ రోజుల్లో పొల్యూషన్ వల్ల కావచ్చు, రకరకాల ఫుడ్ వాటి వల్ల కావచ్చు, ఇది కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుందని చెప్పలేం. ఇప్పుడు ఏంటి, అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే బాబు నీ హైట్, వెయిట్, నీ బాడీ EMI, నీ సిబిల్ స్కోరు, నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్, నువ్వు మగాడివా కాదా, నీ మగతనం సర్టిఫికేట్ తెచ్చి ఇవ్వమంటున్నారంట. నిజంగా ఆశ్చర్యపోకండి, ఇదేం జోక్ చెప్పట్లా, నేనేమి కామెడీ చేయట్లా, నిజంగా జరిగింది ఇది. నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, నీ స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అనే రిపోర్ట్ తీసుకొచ్చి నా దగ్గర పెడితేనే పెళ్లి చూపుల్లో అడుగుతుందంట అమ్మాయి. నిజంగా అండి బాబు, మీ ఆస్తులు గీస్తులు ఇప్పుడు దాటేశారు, జనరేషన్ దాటిపోయింది. ఆస్తులు ఎంత, నీ సంపాదన ఎంత, ఇవి నెక్స్ట్. ఇప్పుడు ఇవి దాటి నీ మగతనం స్కోర్ ఎంత, నీ స్పర్మ్ కౌంట్ ఎంత, నీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత, నువ్వు ఎంతసేపు చేయగలుగుతావు, ఎలా చేయగలుగుతావు, ఇలాంటివి కూడా అడుగుతున్నారంటండి. చెప్పడానికి జోక్గా ఉంది, కామెడీ అనుకోవచ్చు మీరు. ఇలాంటి విషయాలు సోషల్ మీడియా వేదికగా చెప్పచ్చా లేదా అని కూడా మీరు అడగచ్చు. కానీ పరిస్థితి అలా ఉందండి. అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఇవన్నీ కూడా మ్యాండేటరీ అయిపోయినాయి. కింద కామెంట్స్లో నన్ను వేసుకోకండి, ఎందుకంటే నీకు పెళ్ళయిందా లేదా అని. ఓకేనా? కామెంట్స్లో అడగద్దు దయచేసి. ఓకే, కాబట్టి పెళ్ళి అవ్వాలంటే ఇంత కష్టం అయిపోయింది అబ్బాయిలకి. ఇప్పుడే ఇలా ఉంటే నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దేంటో చెప్పినట్టు కొంతకాలం పోయేసరికి అబ్బాయిలు ఎదురుకట్ట నుంచి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. మేబీ అదే జరగద్దేమో, దగ్గరలోనే ఉందేమో, అబ్బాయిలు ఎదురుకట్ట నుంచి చేసుకునే పరిస్థితులు వస్తాయేమో. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక పెళ్లి చూపులకు రెడీ అయ్యే యూత్ అందరికీ, మీ బ్యాచ్ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా, మ్యాట్రిమోనీ సైట్లో అప్లై చేసుకోవాలన్నా, మీ ఆస్తులు, మీ సిబిల్ స్కోరు, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్, మీ స్పెర్మ్ కౌంట్ ఇస్తేనే మిమ్మల్ని పెళ్ళికి ఒప్పుకుంటున్నారంట, లేదంటే లేదంట. చూసుకోండి మరి. ఈ టెస్టోస్టెరాన్స్ లెవెల్స్ ఇవి పెంచుకోవాలంటే జిమ్ములు, కొంచెం ఎక్సర్సైజ్లు చేయాలంట. చూసుకోండి మరి. ఆ రిపోర్ట్లో తప్పు వచ్చి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతే చాలా బాగోదు కదా.
అయిపోయింది కాలం జమానాలు అయిపోయింది భయ ఏం చేస్తాం మనం మాత్రం